ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే ఫుల్ ఖుషిలో ఉన్నాను అనమాట. అందుకోసమని స్పెషల్ వీడియో. ఈ వీడియో అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి, మీకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. స్కిప్ చేశాను అనుకోండి మీరు మిస్ అయిపోతారు, అంత యూస్ఫుల్ అనమాట. ఈ వీడియో వచ్చేసి స్పెషల్లీ మదర్స్ కి, ఎందుకంటే పిల్లలు ఇలా చేసినప్పుడు మదర్స్ ఇలా చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియో అయితే ఫుల్ స్కిప్ చేయకుండా చూడండి. మ్యాటర్ లోకి వెళ్తే ఏంటంటే మా పిల్లలకి యూనిఫామ్ మొన్న వచ్చింది. జస్ట్ 2 days మాత్రమే వేసుకపోయినారు. ఇంకా షర్ట్ వచ్చేసి వైట్ ఉంటది అనమాట. వైట్ షర్ట్ కి ఏమన్నా అంటింది అనుకోండి, షర్ట్ తీసి పక్కకు పెట్టేయాలి, అంతే కదా. ఇంకా అలా చేయకుండా నా విషయంలో ఏం జరిగిందంటే, ఇంకా 3rd day యాక్చువల్లీ నిన్న ఏం జరిగిందంటే, మార్నింగ్ నేను బెండకాయ రైస్ చేశాను అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి, ఇంకా మా క్యూటికల్ వచ్చేసి కొంచెం వెజిటేబుల్స్ తినాలంటే జిద్దు చేస్తుంది. సో ఏం చేసిందంటే, మమ్మీ బెండకాయ రైస్ చేసినావు కదా, నేను తినేస్తాను కానీ కొంచెం చికెన్ పిక్కలు పెట్టుమా అని చెప్తే, ఇంకా అదంతా క్యూట్గా అడిగిన తర్వాత నేను పెట్టకుండా ఉంటానని చెప్పండి. అందుకోసమని కొంచెం చికెన్ పిక్కలు కూడా మంచి చిన్న బాక్స్ లో పెట్టించాను అనమాట. పెట్టించిన తర్వాత నిన్న ఈవినింగ్ వాళ్ళ డాడీ తీసుకొచ్చాడనమాట. బండి దిగగానే బాస్కెట్ అడ్డం పెట్టుకొని వచ్చింది. ఇంకా వాళ్ళ డాడీ మా స్వీట్ అమ్మ వచ్చేసి నవ్వుతున్నారు. ఏమైంది పెట్టా అంటే, సారీ మా అని అన్నది. అయితే ఏమైందని చెప్పేసి బాస్కెట్ పక్కకు తీసేస్తే మొత్తం షెడ్కి ఆయిల్ మరకలు ఉన్నాయన్నమాట. పచ్చడి ఎట్లుంటాయో తెలిసిందే కదా. పచ్చడి ఆయిల్ మరకలు వచ్చేసి షర్ట్ మీద అంటితే పోతాయో చెప్పండి. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ చేంజ్ చేసేసి తర్వాత వచ్చేసి ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసాను అనమాట. యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఇట్లా ఆయిల్ మరకలు ఎట్లా పోతాయి అని చెప్పేసి యూట్యూబ్ లో కొట్టి చూస్తే కొన్ని వీడియోస్ అయితే వచ్చినాయి. సరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి అట్లా ట్రై చేసిన. అసలు నేను ఎలా ట్రై చేశాను అనేది వీడియో ఒక లుక్ వేసేసేయండి. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. ఇట్లా మొత్తం మీకు ఇంకా కెమెరాలో కొంచెం డిమ్గా కనిపిస్తుంది కానీ చాలా డార్క్గా పడ్డాయి అనమాట. సో నేను ఏం చేశానంటే, ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వంట సోడా వేసిన అనమాట. తినే సోడా అంటారు కదా, ఫస్ట్ ఎక్కడెక్కడ మరకలు పడ్డాయో అక్కడక్కడ వచ్చేసి ఇలా వంట సోడా వేసేసుకున్నాను. వంట సోడా వేసి మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. అంటే మరకల మీద మొత్తం కనిపించకుండా స్ప్రెడ్ చేసేసి తర్వాత వాటి మీద అయితే నిమ్మకాయ, చూస్తున్నారు కదా, నిమ్మకాయల సగానికి కట్ చేసేసి నిమ్మకాయ రసం కూడా దానిపైన పిండేశాను. తర్వాత వచ్చేసి వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ కూడా దీనిపైన వేసుకున్నాను అనమాట. ఇట్లా డ్రాప్స్ ఎక్కడెక్కడ మనకి స్టెయిన్స్ ఉన్నాయో అక్కడక్కడ డ్రాప్స్ వేసేసుకొని, తర్వాత వచ్చేసి నేను వాషింగ్ మిషన్లో వాడే డిటర్జెంట్ లిక్విడ్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనము ఇలా బ్రష్ ఉంటుంది కదా, బ్రష్తోని మంచిగా రుద్దేశాను అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో మీకు కనిపిస్తుంది. ఇలా మంచిగా రుద్దేశాను. తర్వాత మళ్ళీ ఇంకా కొంచెము లిక్విడ్ యాడ్ చేశాను, మళ్ళీ రుద్దుతున్నాను. కానీ ఏం రిజల్ట్ కనిపించట్లేదు. మీరు చూస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది కదా, కనిపించట్లేదు. సో మళ్ళీ ఏం చేశానంటే, మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇంకొకసారి చేశాను. కాకపోతే షర్ట్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వదిలేసాను అనమాట. చూసారు కదా, ఫస్ట్ చేశాను, మళ్ళీ ఒక లెమన్ అయితే అయిపోయింది. మళ్ళీ సెకండ్ లెమన్ కూడా కట్ చేసి మళ్ళీ చేశాను. మా క్యూటమ్ వచ్చేసి మధ్యలో మమ్మీ నేను వాటర్ వేస్తా అని చెప్పేసి వాటర్ కూడా వేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇలా రుద్దుతున్నప్పుడు ఏంటంటే బ్రష్తోని ఎల్లోయిష్ వచ్చేసింది అనమాట. మొత్తం ఎల్లో కలర్ లాగా వస్తుంది. అంటే లెమన్ కూడా పిండి ఇవన్నీ పిండేసరికి అట్లా కలర్ చేంజ్ అయిపోయిందేమో. కానీ ఇంకా నాకైతే భయమైంది అనమాట, ఉన్న షర్ట్ మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నా అని చెప్పేసి. మనకి ఫస్ట్ ఇట్లా రుద్దుతున్నప్పుడు అయితే రిజల్ట్ కనిపించలేదు, కానీ తర్వాత నేను యూజ్ చేసిన టిప్కి వైట్ షర్ట్ వైట్గా అయిపోయింది. స్కిప్ చేయకండి. చూసారు కదా, అలా వీడియోలో చెప్పినట్టు మొత్తం అన్ని చేశాను అనమాట. చేసిన తర్వాత కూడా నాకు అసలు రిజల్ట్ లేదు. ఏంది ఇంకా దీని పని అయిపోయింది. ఎవరిని అడిగినా నార్మల్ గా ఆయిల్ మరకలు పోవని అంటారు కదా. ఏమో మేబీ మీకు తెలిసి ఉండొచ్చు. నేనైతే ఇంతవరకు ఇన్నింది ఏంటంటే ఆయిల్ మరకలు పోవు అని చెప్పేసి. ఇంకా మా ఆయన కూడా వచ్చేసి పోన్లే లైట్ తీసుకో వదిలేసి అని చెప్పేసి అన్నాడు. నాకైతే కొత్త యూనిఫామ్ మొన్ననే కొనుక్కున్నాం, ఖరాబ్ అయిపోయింది అన్న టెన్షన్ అనమాట. ఇంకా మీరు వీడియోలో చూసారు కదా, అలా చేసిన తర్వాత మంచిగా లెమన్ తో రుద్దేసిన తర్వాత ఇంకా నేను ఏం వాటర్ లో కూడా ఏం చేయలేదు, అట్లనే తీసుకపోయేసి బకెట్ లో సర్ఫ్ వేసేసిన. కొన్ని వాటర్లో, ఒకటే షర్ట్ కదా, సో కొన్ని వాటర్లో సర్ఫ్ మంచిగా కొంచెం ఎక్కువ వేసేసి మంచిగా షర్ట్ నానబెట్టేసిన. నిన్న ఈవినింగ్ నానబెట్టిన అంటే మళ్ళీ ఈ రోజు మార్నింగ్ అంటే మొత్తం నా వర్క్ అయిపోయిన తర్వాత షర్ట్ తీసేసి మంచిగా నార్మల్ గా మనం ఎట్లు ఉతుకుతాము
అట్లా ఉతికేసిన అనమాట. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను, షర్ట్ నానబెట్టినా కదా వాటర్ లో, అదే వాటర్ లో ఏం చేసిన మార్నింగ్ వేడి నీళ్ళు పెట్టింది అనమాట. వేడి నీళ్ళు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి నేను ఏ షర్ట్ అయితే నానబెట్టానో ఏ బకెట్ లో, అదే బకెట్ లో తీసుకుపోయి ఆ వేడి నీళ్ళు కూడా పోసేసినాను అనమాట. ఇంకా షర్ట్ అది మరకలు పోవని అనుకున్నాను. సో అదే సర్ఫ్ నీళ్ళలో వేడి నీళ్ళు కూడా పోసేసి ఇంకా వదిలేసేసిన తర్వాత ఇంకా నా పని అయిపోయిన తర్వాత పోయేసి నార్మల్ గా మనం బట్టలు ఎట్లా ఉతుకుతామో అట్లా ఉతికినా, బ్రష్ కొట్టినా, కొంచెం లైట్ గా పోతున్నట్టు అనిపించింది. అంటే మొత్తం ఏం పోలేదు, కొంచెం నిన్న అంటిన దానికి ఇప్పుడు నేను ఉతికేటప్పుడు ఉన్న మరకలకి కొంచెం అయితే డిఫరెన్స్ కనిపించింది. తర్వాత ఉతికేసిన, మంచిగా బ్రష్ కొట్టి ఉతికేసి అట్లనే పచ్చిమిర్చి తీసుకుపోయి ఎండలో ఆరబెట్టేసాను అనమాట. ఉల్టాగిన ఏం తీయలేదు, మరకలు ఎట్లాంటివి ఆయిల్ మరకలు అట్లనే తీసుకుపోయి ఆరేసిన. తర్వాత కొంతసేపు అయిన తర్వాత పొయ్యి చూసాను అనమాట. కొన్ని పోయినట్టున్నాయి, కొన్ని ఉన్నట్టున్నాయి. ఇంకా తర్వాత అట్లనే మంచిగా ఆరేసి వచ్చినా ఇంకా మొత్తం వరకు అయిపోయింది. తర్వాత పొయ్యి బయట చూస్తే వావ్, అసలు సీరియస్లీ అనిపించింది అనమాట. నేనైతే నిజంగా చెప్తున్నాను, సిల్లీగా అనిపిస్తుండొచ్చు మీకు. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ లో చెప్పారు కదా, అలా చేసినందుకు పోయినాయా, లేదంటే నేను సర్ఫులో నైట్ అంతా నానబెట్టినందుకు పోయినాయా, లేకపోతే పచ్చిమిర్చి తీసుకుపోయి ఎండలో ఆరబెట్టినందుకు పోయినాయా, లేకపోతే నేను సర్ఫు నీళ్ళలో కొన్ని వేడి నీళ్ళు యాడ్ చేసినందుకు పోయినాయా, ఏమనుకు ఇక్కడ ఉండే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు నమ్ముతారో నమ్మరో షర్ట్ వేరే చూపిస్తున్నారు అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, నాకు అసలే అవసరం లేదు వేరే షర్ట్ చూపించాల్సింది. ఎందుకంటే నార్మల్ గా యూట్యూబ్లలో ఫేక్ వీడియోస్ వస్తాయి. నేను కూడా వంటలలో కొన్ని అయితే ట్రై చేసిన తర్వాత వాళ్ళు చూపించింది ఇది ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ పిండితోని నూడిల్స్ వేయొచ్చు అని చెప్తే సరే అని వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోయినా, అదైతే అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. అట్లాంటి వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో. కానీ నేనైతే సీరియస్గా చెప్తున్నా, ఇదే షర్ట్కి ఆయిల్ మరకలు అంటినవి, ఎస్పెషలీ పిక్కల్ ఆయిల్ మరకలు అంటినవి ఇదే షర్ట్ అనమాట. కానీ ఒక్క మరకన నాకు అనిపిస్తుందా, అంత క్లియర్గా అయిపోయింది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. అంటే మొత్తానికి దీనికి ఏం చేయాలంటే నేను చెప్తాను. సోడా, వెనిగర్, అలాగే లెమన్, 2 నిమ్మకాయలు వేస్ట్ చేసిన నేను. లెమన్, కొంచెము డిటర్జెంట్, అంటే మనం వాషింగ్ మిషన్ లో వేస్తాం కదా లిక్విడ్, లేకపోతే కొంచెం సర్ఫ్ అయినా వేయచ్చు నాకు తెలిసి. వేసేసి మంచిగా రుద్ది అట్లా తీసుకుపోయి సర్ఫ్ లో నానబెట్టేసి అంటే కొంచెం చాలా సేపు నానబెట్టండి. తర్వాత ఉతికేసేయండి. తర్వాత ఎండలు తీసుకుపోయి ఆడబెట్టేసేయండి. చూద్దాం, మేబీ నాకు జరిగినట్టు మీకు కూడా జరగచ్చేమో.